ఈరోజు గౌరవనీయులు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుబ్బిరెడ్డి గారి పుట్టినరోజు. వారి పుట్టినరోజు సందర్భంగా మరి ఎల్బీ నగర్ చిత్రాల లేఅవుట్లోని అనాథ విద్యార్థులలో విద్యార్థులు ఒక పండుగలాగా ఈరోజు చేశారు. మరి సుబ్బిరెడ్డి గారు అంటే అనాథ విద్యార్థుల పిల్లలకు ఒక దేవుడు లాంటి వారు. మరి 100 సంవత్సరాల చరిత్ర ఉన్న అనాథ విద్యార్థి గృహానికి మరి గౌరవనీయులు సుబ్బిరెడ్డి గారు మరి ఒక అద్భుతమైన స్థలం ఇచ్చి, నేషనల్ హైవే పైన స్థలం ఇచ్చి 2250 గజాల స్థలం ఇచ్చి మరి అద్భుత భవనానికి మరి రూపకల్పన చేశారు. మరి ఇక్కడ చదివిన విద్యార్థులు మరి ఒక ప్రొఫెసర్లుగా, సైంటిస్టులుగా, పోలీస్ ఆఫీసర్లుగా, బ్యాంక్ అధికారులుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మరి తయారవుతా ఉన్నారు. వేలాది మంది విద్యార్థులు మరి ఒక ఈ సౌకర్యం వినియోగించుకొని అద్భుత భవిష్యత్తును మరి కనుగొన్నారు, చూడన్నారు. సో అద్భుత భవిష్యత్తు చేరుకున్నారు, ఉన్నత శిఖరాలు చేరుకుంటున్నారు. మరి ఇలాంటి మహానుభావులు కోటికొక్కరు ఉంటారు. కాబట్టి ఈరోజు అనాథ విద్యార్థులుగా కమిటీ తరఫున, వేలాది మంది దాతల తరఫున, గృహ విద్యార్థుల తరఫున సుబ్బిరెడ్డి గారికి హ్యాపీ బర్త్డే తెలియజేస్తా ఉన్నాం. అనండి. ఈరోజు మన ఎల్బీ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి దేవిరెడ్డి సుబ్బిరెడ్డి సార్ గారి బర్త్డే అనమాట. ఈరోజు మనం ఎంతగానో సెలబ్రేట్ చేసుకుంటుంది. ఎందుకంటే సార్ వచ్చిన హెల్ప్ అంతా ఇంత కాదు, మనము జీవితాంతం రుణపడినా సరిపోదు అనమాట. సుబ్బిరెడ్డి సార్ ఇలాంటి బర్త్డేస్ తన లైఫ్ లో మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సుబ్బిరెడ్డి సార్ కి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈరోజు మన అనాథ విద్యార్థులలో ఒక పండగ లాంటి సందర్భం అనమాట. మనందరికీ తెలుసు, శ్రీ దేవిరెడ్డి సుబ్బిరెడ్డి సార్ గారు మన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే, అలాగే మన అనాథ విద్యార్థి గృహానికి దైవ సమానుడు. ఈరోజు సార్ గారి పుట్టినరోజు సందర్భంగా మన అనాథ విద్యార్థి గృహంలో బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరుగుతుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు సార్ని కలవలేకపోయినా ఎన్నో ఏళ్ళ నుంచి సార్తో ఉన్న మన అనుబంధంని గుర్తుపెట్టుకు మన అనాథ విద్యార్థి గృహంలోనే బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరుగుతుంది. సో సుబ్బిరెడ్డి సార్ గారు ఇలానే మరింత సంతోషంగా మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మన అనాథ విద్యార్థుల తరఫున, మనందరి కమిటీ మెంబర్స్ తరఫున, అలాగే మన అందరి ఎక్స్చేంజెస్ తరఫున మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తాం.